ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. ఇక సెన్సెక్స్ 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడ్ అవుతుంది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ పై $770, సిల్వర్ పై $830 తగ్గింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 24,201 వద్దకు చేరింది. సెన్సెక్స్ 533 పాయింట్లు ఎగబాకి 77,602 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ పై $770, అలాగే సిల్వర్ పై $830 తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. చూసుకుంటే ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏంటి ఈ రోజు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? క్లోజింగ్ వరకు ఎలా ఉంటుంది? ఓకే మార్కెట్లు అయితే ఇవాళ క్లోజింగ్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సూచనలు అలానే ఉన్నాయి. ఎందుకు ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే అంతర్జాతీయంగా ట్రంప్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేసిండు. ఈ హర్ముజ్ జల్సన్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి మీద నేను 20% సుంకం వేస్తామని, మళ్ళీ ఈ రోజు నేనేమి చెయ్యను అని చెప్పేసి మళ్ళీ అంటే టోల్ లేదు, ఇక టోల్ గేట్ వసూలు చేస్తామని అన్నాడు 20%. మళ్ళీ టోల్ గేట్ లేదు అని ఒక రోజులోనే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే టోల్ కు బదులు ఈ పశ్చిమాసియా దేశాలన్నీ కూడా వాళ్ళతో అమెరికాతోటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, ఆ దేశాలన్నీ కూడా అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతాయని చెప్పడం జరిగింది. అది చెప్పి ఏదైతే హర్ముజ్ లో రుసుముల విధింపు ఏదైతే ఉందో అది నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో వరల్డ్ మార్కెట్లు పెరిగినాయి, ఏషియన్ మార్కెట్లు పెరిగినాయి, మన మార్కెట్లు పెరిగినాయి. ఆటోమేటిక్ గా కొంచెం ఈ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో అది $85.53 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. నిన్న 89.90 దాకా పోయింది హైకి వెళ్ళి, మొన్న 3 రోజుల కింద $72 ఉంది, ఇప్పుడు $86 ఉంది. ఈ ట్రంప్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో కొంచెం మార్కెట్ పాజిటివ్ తీసుకోవడం జరిగింది. దాంతో మన మార్కెట్లు పెరగడం జరిగింది. ఇంకొకటి ఈ రోజు బుధవారం వీక్లీ ఏదైతే ఉందో ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే తర్వాత నిన్న బాగా పడింది కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో అంటే మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఏం చెప్తాడో తెలియదు. ఇప్పుడు శని ఆదివారం సెలవు వస్తుంది, ఒక రోజు పొద్దున్నే ఏదో ఒకటి చెప్తాడు. ఇప్పుడు నిన్న ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నాడు, పడేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏం లేదు నేను మార్చుకుంటున్నా అన్నాడు. మళ్ళీ రేపు ఉదయానికి ఏం జరుగుతుందో, యుద్ధం ఉంది అంటారు, లేదు అంటారు. అక్కడ అమెరికాలో కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి, 60 రోజులు యుద్ధం అనేది ఉంటుంది అనేది, ఇవన్నీ రోజు ఏదో ఒక న్యూస్ తోటి ఒడిదుడుకులు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంటున్నాయి, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే చూసుకొని క్లోజ్ చేసుకోవాలి పొజిషన్స్. ఎందుకంటే బాగుందని మనం నెగిటివ్ ఉంచితే గోల్డ్ సిల్వర్ కూడా ఒక రోజు 2 రోజులు పెరుగుతుంది, ఒక రోజు పడుతుంది. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరిగినా గానీ అవి పెరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ తగ్గితే తగ్గుతుంది. ఒక్కోసారి ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరిగే న్యూట్రల్ గా ఉంది, గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది, ప్రతిదీ మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అంటే థియరీకి ప్రాక్టికల్ కి సంబంధం ఉండట్లేదు. అక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టే ఇక్కడ మన మార్కెట్లు బిహేవ్ చేస్తున్నాయి. మన మార్కెట్లు పెరగడం తగ్గటం అనేది ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూట మనకి ట్రంప్ ఏం చెప్తాడు, ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుందా లేదా, జరిగే అవకాశాలు ఉన్నాయా, చర్చలు అన్నప్పుడు సానుకూలంగా ఉంటది. ఇవన్నీ మనం చూడక్కర్లే. ఆ చర్చలు జరుగుతాయా జరగవా, చర్చలు సఫలమా విఫలమా, అవన్నీ ట్రంప్ ఏం చెప్తాడు, లేకపోతే ఇరాన్ ఖండిస్తుందా, ఇరాన్ ఏం చెప్తుంది, లేకపోతే ట్రంప్ ఏమంటుండు, యుద్ధం ఉంది అంటాడు, లేదంటాడు, సుంకాలు అంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. ఇవన్నీ మనకు పని లేదు, ఏం లేదు. సింపుల్ గా బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే అక్కడ యుద్ధం సీరియస్ ఉంది, బ్రెంట్ ఆయిల్ తగ్గింది మార్కెట్లు సానుకూలం. ఇంకా చూసుకుంటే చాలు ఎనఫ్. మార్కెట్లు అయితే వాళ్ళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ ప్లస్ లోనే అంటే క్లోజ్ అయితే అనమాట. ఇక ఈ రోజు బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే కాబట్టి ఇబ్బంది ఏం లేదు.
ఇక మార్కెట్ కూడా సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే గోల్డ్ ధరలు కూడా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏంటి పసిడి ప్రియులకి శుభవార్త అనుకోవచ్చా? శుభవార్త. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ మార్కెట్లకి రిలేటెడ్ ఉండదు మంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్లకు సంబంధం లేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ మధ్య మోడీ గారు అదే కేంద్ర ప్రభుత్వం ఒక మానిటైజేషన్ స్కీమ్ తేవడం జరిగింది గోల్డ్. దాంతో ఎక్కువ శాతం అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయి. కొనేవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. నో మేకింగ్ నో వేస్టేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేను మీరు అన్నట్టు ఆషాఢ మాసం అమావాస్య నిన్న ఈ రోజు నుంచి ఆషాఢ మాసం పాడ్యమి ఇక స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంకేం లేదు, అంత ఆషాఢ మాసం అంట బోనాలు అంటారు. ఇక సెంటిమెంట్ అన్నమాట. అంటే ఇక ఎక్కువ శాతం ఆఫర్లు, అంటే గోల్డ్ అనుకోండి, బట్టలు అనుకోండి, ఆషాఢ మాసం ఆఫర్లు అంటారు. మళ్ళీ శ్రావణ మాసంలో కూడా అయ్యే ఆఫర్లు పెడతారు. ఆషాఢ మాసం కంటిన్యూ అని శ్రావణ మాసం కూడా ఆషాఢ మాసం ఆఫర్లు అని పెడతారు. ఈ నెల 2 నెలలు ఫుల్ గా అంటే కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. కొన్ని ఆన్లైన్ లో నో మేకింగ్ నో వేస్టేజ్ వీకెండ్ ఉంటాయి, లేకపోతే ఆషాఢ మాసం ఆఫర్లు, బ్యాంగిల్స్ మేళా పెడతారు. ఒక్కొక్కళ్ళు ఇక కాంపిటీషన్. ఒకళ్ళు జిఎస్టీ లేదంటారు, ఒకళ్ళు నో జిఎస్టీ నో మేకింగ్ నో వేస్టేజ్ అంటారు. ఒకళ్ళు ఏం చెప్తారు 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ తీసుకొని నువ్వు ఇక మేకింగ్ లేదు వేస్టేజ్ లేదు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు ఆర్నమెంట్స్ బట్టి మేకింగ్ వేస్టేజ్ అంటారు, జిఎస్టీ లేదంటారు. కొంతమంది ఏం చెప్తారు జిఎస్టీ లేదు కానీ ఈ మేకింగ్ వేస్టేజ్ కాడ అక్కడ అడ్జస్ట్మెంట్ మనం తిరగాలి, చూసుకోవాలి. ఏ షాపులల్లా ఒకళ్ళు మేకింగ్ అంటారు, వేస్టేజ్ అంటారు, ఒకళ్ళు లేదంటారు, ఒకళ్ళు ఉంది అంటారు, మోడల్స్ డిజైన్లు, ఇక ఆఫర్లు. ప్రైస్ అయితే కామన్ ఉంటుంది అన్నిట్లో, ఒక దగ్గర ఒకటే మాదిరి ఉంటుంది ప్రైస్. ఆన్లైన్ లో బెస్టా ఆఫ్లైన్ బెస్టా ఎలా అనేది ఇక వాళ్ళు చూసుకొని 4 షాపులు తిరిగి చూసుకొని కొనుక్కోవడం అనేది ఉత్తమం. ఇప్పుడైతే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే పెద్దగా పెరిగేది లేదు, పెద్దగా తగ్గేది లేదు. వరల్డ్ మార్కెట్ వస్తుంటది. ఒకప్పుడు ఏంటంటే ప్రపంచ దేశాలు సెంట్రల్ బ్యాంకులు, ఏ దేశం యొక్క సెంట్రల్ బ్యాంకులు అవే గోల్డ్ కొని నిల్వలు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఎంతసేపటికి బ్రెంట్ ఆయిల్ ఇచ్చేటోటే ఉంటది. ఇప్పుడు ట్రంప్ ఏ రోజు చెప్తాడో, ఏ రోజు ఏ ఉదయం ఏం అనౌన్స్మెంట్ వస్తుందో, వాళ్ళ జీడిపిలు, వాళ్ళ ఎకానమీలు, వాళ్ళ రూపీలు, కరెన్సీలు, వాళ్ళ ఇన్ఫ్లేషన్ అవి చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకా గోల్డ్ సిల్వర్ లో పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇకపోతే మెయిన్ ఇంకొకటి కూడా మనకి గుడ్ న్యూస్ ఏంటిదంటే, ఏదైతే ట్యాక్స్ ఉంది డైరెక్ట్ ట్యాక్స్, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం 16% పెరగడం జరిగింది డైరెక్ట్ ట్యాక్సెస్. అది గుడ్ న్యూస్ అనమాట. మళ్ళీ నిన్న WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రావడం జరిగింది, ఇన్ఫ్లేషన్ అది హైలో వచ్చింది. కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇంకా తక్కువనే ఉంటుంది ఇది ఒకటి. కానీ క్రూడ్ ఆయిల్ తగ్గితే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. క్రూడ్ ఆయిల్ కనుక బ్రెడ్ ఆయిల్ ఇలానే పెరిగితే మళ్ళీ నెక్స్ట్ డేటా కూడా WPI ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుంది. ఇది ఈ కలెక్షన్ డేటా మాత్రం పాజిటివ్ వచ్చింది. అంటే ఈ నెల 13 వరకు మొన్నటి వరకు 6.51 లక్షల కోట్లకు వచ్చింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 14% కార్పొరేట్ పన్ను వసూళ్లు పెరగటం అనేది. అయితే కార్పొరేట్ పన్ను నికర వసూలు 22% ఎక్కువ జరిగింది. ఇవన్నీ కూడా ఓవరాల్ గా డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకు తెలుస్తుంది అనమాట. ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నారు అంటే టర్న్ ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. ఇది 16.11% జరిగింది. ఇవన్నీ మనం చూడాలన్నట్టు. ఇట్లా అంటే ఏదైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని బట్టే మన మార్కెట్లు ఫాలో అవటం కానీ మన మార్కెట్లు పెరగటం తగ్గటం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ గుడ్ న్యూసే. అంటే ఇన్ఫ్లేషన్ అనేది కామన్ మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నాం. వరల్డ్ ఇరాన్ కానీ అమెరికా కానీ రష్యా ఇవన్నీ చూసుకుంటే వాటన్నిటితో పోలిస్తే మనం చాలా తక్కువలోనే ఉన్నాం ఇన్ఫ్లేషన్. కానీ మన దేశానికి మనం భారమే. కాకపోతే మనకి క్రూడ్ ఆయిల్ ఎంత తగ్గితే అంత బెనిఫిట్ పొందుతాం. ఆ క్రూడ్ ఆయిల్ కూడా మనకి రష్యా నుంచి సప్లై ఉంది. ఇప్పుడు ఓపెక్ దేశాలు కూడా $11 తక్కువకి మనకి సప్లై ఇస్తాం అన్నారు ఏషియన్ కంట్రీస్ వరకు. ఇవన్నీ కొంచెం గుడ్ న్యూసే. కానీ అక్కడ తగ్గాలి. అక్కడ వరల్డ్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ కనుక బాగా తగ్గితే ఆటోమేటిక్ గా ఇంకా మనం బెనిఫిట్ అవుతాం. అంటే యుద్ధానికంటే ముందు ఫిబ్రవరి 28 అప్పుడు 63, 62, 64 అట్లా డాలర్లు ఉండల్లా నిన్న $89 దాకా పోవటం జరిగింది. మొన్న వారం కిందట $72 దగ్గర ఉండేది. ఇవాళ కూడా $85.5 ఉంది. ఫ్లాట్ ఉంది, న్యూట్రల్ గా ఉంది. అది కొంచెం ఎంత తగ్గితే అంత బెనిఫిట్ పొందుతుంది మన దేశం. మార్కెట్ అయితే ఇప్పుడు ఇవాళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.